ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంలో 5 రోజుల పని విధానాన్ని అమలు చేసే అవకాశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన సీఎస్ రామకృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఉద్యోగ సంఘాల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని సీఎస్ రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోందన్నారు. అయితే ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రమణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పే దిశగా కసరత్తు చేస్తా ఉంది. గత కొన్ని రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వారానికి 5 రోజుల పాటే పని దినాలు ఉన్నాయో ఆ పని దినాలను కూడా తెలంగాణలో అమలు చేసేందుకు ఆ దిశగా కసరత్తు చేస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిన్న ఉద్యోగ సంఘాల భేటీ సందర్భంగా వాళ్ళతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఏదైతే గత కొన్ని రోజుల్లో ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యల కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దగ్గర జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు జనరల్ సెక్రటరీ వడ్నాల రాజశేఖర్, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సహా మొత్తం 15 మంది ఉద్యోగ సంఘాల నేతలు నిన్న చీఫ్ సెక్రటరీతో సాయంత్రం సచివాలయంలో చాలా సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారానికి 5 రోజుల పని దినాలపై ఒక కూలంకుషమైన చర్చ జరిగింది. ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేస్తుంది. భవిష్యత్తులో తీసుకుంటే ఈ చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవడానిపైన కూడా ఒక సపరేట్ ప్రత్యేక కమిటీని కూడా నియమించబోతున్నట్టు కూడా చీఫ్ సెక్రటరీ వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా జూన్ 2న రాష్ట్రావతరణ దినం సందర్భంగా కొన్ని ఉద్యోగులకి ఒక కీలక బహుకరణ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం భావించడం. ముఖ్యంగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అనేది గత కొద్ది రోజులుగా గతంలో బీఆర్ఎస్ స్థాయిలో కానీ 2-3 సంవత్సరాలుగా ఈహెచ్ఎస్ సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ హెల్త్ స్కీమ్ అమలు కాకపోవడంతో ఉద్యోగులు అనారోగ్యాల సమస్యల బారిన పడ్డప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనిపైన ఒక స్పష్టమైన విధానం తేవాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ సంఘాలు తెచ్చారు. కాబట్టి జూన్ 2న ఖచ్చితంగా హెల్త్ కార్డులు ఇచ్చేలా కూడా క్యాష్లెస్ సంబంధించిన హెల్త్ కార్డు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉద్యోగుల పెండింగ్ బిల్లు కానీ 5 డిఏల విడుదల కానీ ఓపీఎస్ మళ్ళీ తేవాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో పాటు 100 రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇంకా గత కొద్ది రోజులుగా పిఆర్సీ ఏదైతే పెండింగ్ లో ఉందో పిఆర్సీ 4 రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చేందుకు కమిటీ నివేదిక ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన ఈ సమావేశంలో ఈ అంశాలతో పాటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ట్రాన్స్ఫర్స్ కానీ డిప్యూటేషన్స్ కానీ ఎలాంటివి కూడా వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఒక సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు సిఎస్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై సీఎం డిప్యూటీ సీఎంలతో చర్చిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేసే వారిని కూడా స్పార్స్ కేటగిరీ పరిధిలోకి తెచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి సిఎస్ వారికి హామీ ఇచ్చారు. ఏదేమైనా ఈ రోజు వారంలో 5 రోజుల పని దినాలు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వారంలో 5 రోజుల పని దినాలే రాష్ట్రం విడిపోయినాక కూడా అక్కడ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా
వారంలో 5 రోజులు పని దినాలు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారంలో 5 రోజులు పని దినాలు చేస్తున్నారు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 5 రోజుల పని దినాలపై దృష్టి సారించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర సంబంధించిన ముఖ్యాధికారులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే దిశగా కూడా కసరత్తు మొదలు పెట్టామని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలకు నిన్న సచివాలయంలో జరిగిన సమావేశం సందర్భంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రవలి. రైట్, థ్యాంక్ యూ రాములు.